హలో. అరే మామ, సిటీ నుంచి ఇప్పుడే వచ్చేసిన. ఎప్పుడు వచ్చినారా విజయ్? ఏమన్నా దావత్ ఉందా లేదా? అండ్ ఇంకోటి, మన లక్కీ మామ గాడు. లక్కీ గాడు ఇంటి దగ్గర ఉన్నాడే మామ. నేను వెళ్ళి తీసుకొస్తాలే, మన ప్లేస్కి వచ్చేస్తలే. చాలా రోజులకు వచ్చినా మామ, పార్టీ లేదా మరి? నువ్వైతే రారా, చూసుకుందాం తర్వాత. నువ్వైతే వచ్చేసాయి. ఓకే, మన డైరెక్ట్ మన స్పాట్ కార్డ్కి వచ్చేస్తలే నేను. ఓకే బాయ్ మరి. ఎవరైనా ఉన్నారా లేదా? ఇరవన్నీ స్కూల్ కోలేదా? ప్రతి ఓడు వచ్చి స్కూల్ కో ఫీజు నీ అయ్య కడతారా నువ్వు కడతావు? నిన్ను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువరా. మీ అన్న ఉన్నాడా లేదా? రాత్రి అంతా గాలి తిరిగి వచ్చినట్టు తిరిగి వచ్చి ఇప్పుడు వచ్చి వండుకో. ఎక్కువ నాకు తెలియదు. అమ్మా, ఇంతనే తిరిగినందుకు ఈ బచ్చగా కూడా వ్యాధి లేకున్నాను. దున్నపతిలా అనుకున్నావు. లేవురా లేవు, మధ్యాహ్నం 12 అయింది. లేవు లేవురా లేవు. ఏంద్రా పొద్దున్నే? ఇది పొద్దుగాలేదురా బాబు, మధ్యాహ్నం 12 అయిపోయింది. ఒకసారి టైం చూడు. లేవు. ఏంద్రా ఇంత పొద్దుగా? నేను మన ఫ్రెండ్ గాడు వచ్చిండు, విజయ్ గాడు, హైదరాబాద్ నుంచి. పోయి కలుద్దాం. లేవు, వాడు పాలిటెక్నిక్ లో వెయిట్ చేస్తున్నాడు. వాడెందుకు వచ్చారు ఇప్పుడు? చాలా రోజులు కదా, హైదరాబాద్ నుంచి వచ్చిండు. కలుద్దాం. లేవు. సరే, ఒక 5 నిమిషాలు. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. ఏంద్రా ఇలా వచ్చినా వచ్చి? అరే మామ, వైన్స్కి వెళ్తే ఆడే సెట్ అయిపోతాడు మామ. ఏంట్రా పార్టీ అనగా నన్ను అటు వెళ్ళిపోతుంది? పార్టీ ఇచ్చేది రూపే కదా మామ. నేనా? హ్యాపీ బర్త్డే మామా. ఈరోజు ఈయన బర్త్డే అయింది. ఈయన బర్త్డే ఇంకా 2 months టైం ఉంది. ఏ బర్త్డే అంటే మనోంది కాదు మామ, మన చెల్లిది, మా తన లవ్వుది. అబ్బా, నీకు అసలు విషయం తెలియదారా మామ? లేదురా, ఏం జరిగింది అసలు? వాళ్ళు విడిపోయి 1 year అవుతుంది. ఇలా ఉండగలుగుతున్నామా మా తెలియదు. అరే ఏంట్రా, ఏం అడిగినా ఏం చెప్పలేదు. అరే ఏమైందిరా? ఏంట్రా ఏం చెప్పవేంద్రా? స్వీట్ లేకుండా బతకడం చాలా కష్టంగా ఉంది మామ. అసలు ఎందుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏం అర్థం అవ్వట్లేదురా నాకు. అని తను చూసిన మొదటి రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా తను లైఫ్ లాంగ్ నాతోటే ఉంటుంది అనుకున్నా. కానీ అసలు ఇలా జరుగుతా అసలు అనుకోలేదు. ఎందుకు విడిపోతున్నావు అసలు ఏం అర్థం కావట్లేదు మామ. అసలు బతకడం చాలా కష్టంగా ఉంది మామ. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు కదా మామ. ఎలా జరిగింది? ఎలా విడిపోయారు?